గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సెకండ్ ఇయర్ సంబంధించి ఫోర్త్ సెమ్లో సెకండ్ ఇయర్ మాట్లాడుతున్నాం మనం. బ్రిటిష్ వారి రాక అణగారిక వర్గాల యొక్క ప్రాధాన్యత, బ్రిటిష్ వారి యొక్క పరిపాలనా కాలంలో లాస్ట్ క్లాస్లో మనం పాశ్చాత్య విద్య, పాశ్చాత్య సంస్కృతి, క్రైస్తవ మిషనరీల యొక్క ప్రాధాన్యత, భారతదేశంలో బ్రిటిష్ వారి రాకతో వ్యవసాయం యొక్క ప్రాథమిక యొక్క రంగాలైనటువంటి వ్యవసాయం యొక్క ప్రాధాన్యత ఎలా కొనసాగిందనే దాని గురించి మాట్లాడుతూ ఇప్పుడు బ్రిటిష్ వారి యొక్క పరిపాలనా కాలంలో రెప్పన్ ప్రభు యొక్క ప్రాధాన్యత గురించి మనం చెప్తూ ఉన్నాం. సెకండ్ ఇయర్ వాళ్ళకి ఫోర్త్ సెమ్ సంబంధించి సెకండ్ ఇయర్లో బ్రిటిష్ వారి యొక్క పాలన, రెప్పన్ ప్రభు యొక్క ప్రాధాన్యత. మనం బెంగాల్ గవర్నర్గా భారతదేశానికి 1773లో మొట్టమొదటి వ్యక్తిగా వచ్చినటువంటి పర్సన్ వార్న్ హేస్టింగ్ మొదలుకొని భారతదేశ చిట్ట చివరి వైస్రాయ్ లేదా చిట్ట చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ గా పేరు పొందినటువంటి లార్డ్ మౌంట్ బాటన్ వరకు అనేక మంది బ్రిటిష్ వారు భారతదేశాన్ని గవర్నర్ జనరల్ గా రాజ్యపరిపాలన చేశారు. అయితే అతి కొద్ది మంది బ్రిటిష్ వారు మాత్రమే భారతదేశంలో ప్రజల చేత కీర్తించబడ్డారు, కొనియాడబడ్డారు. భారతదేశ ప్రజలు కొంతమంది బ్రిటిష్ వారిని, కొంతమంది బ్రిటిష్ గవర్నర్ జనరల్ని తమ యొక్క భారతీయులుగా ఎంచి వారికి బాధ కలిగినప్పుడు, వారు చనిపోయినప్పుడు భారతీయులు కూడా కన్నీళ్లు పెట్టినటువంటి సందర్భం ఉంది. అంటే వార్న్ హేస్టింగ్ మొదలుకొని 1773లో రెగ్యులేటరీ యాక్ట్ ద్వారా భారతదేశానికి గవర్నర్ జనరల్గా నియమించబడినటువంటి వార్న్ హేస్టింగ్ మొదలుకొని చిట్ట చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ భారతదేశానికి 1947 యొక్క టైంలో చిట్ట చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ గా పనిచేసినటువంటి లార్డ్ మౌంట్ బాటన్ వరకు అతి కొద్ది మంది బ్రిటిష్ వారు భారతీయుల యొక్క మనసులను దోచుకున్నారు. ఆ విధంగా భారతదేశం యొక్క ప్రజల చేత, భారతదేశం యొక్క ప్రజల సంక్షేమం కోసం పాటుపడి ప్రజల చేత మంచి పేరు తెచ్చుకున్నటువంటి అతి కొద్ది మంది ప్రముఖుల్లో ఒక బ్రిటిష్ గవర్నర్ జనరల్, ఒక ప్రముఖ వ్యక్తి ఎవరంటే ఇక్కడ రెప్పన్. అంతకుముందు మనం విలియం బెంటిక్ గురించి మాట్లాడాం. సనాతన సాంప్రదాయాలతో, మూఢాచారాలతో బాల్య వివాహాలు కొనసాగిస్తూ, వితంతువులుగా జీవనాన్ని కొనసాగిస్తూ, స్త్రీలు విద్యకు దూరంగా ఉంటూ, దళితులు, నిమ్న జాతులు, అంటరాని వారిగా సమాజానికి దూరంగా ఉన్నటువంటి ఆనాటి మూఢాచారాలను ఖండించి ప్రముఖ సంఘ సంస్కర్తగా పేర్కొన్నటువంటి రాజారామమోహన్ రాయ్ యొక్క ప్రాతినిధ్యంతో సతీ సహగమన నిషేధ చట్టాన్ని చేసి భారతదేశంలో ఒక నూతన మార్పుకు నాంది పలికినటువంటి ఒక ప్రముఖ వ్యక్తిగా బ్రిటిష్ గవర్నర్ జనరల్ గా పేరు పొందినటువంటి వ్యక్తి ఎవరంటే విలియం బెంటిక్. అతని యొక్క హయాంలోనే పాశ్చాత్య విద్య, పాశ్చాత్య సంస్కృతి, పాశ్చాత్య యొక్క విధాన భారతీయులు కూడా అధ్యయనం చేయాలి అనే ఉద్దేశంతో 1835 సంవత్సరంలో ఆనాటి ప్రముఖ విద్యావేత్తగా పేరు పొందినటువంటి లార్డ్ మెకాలే నేతృత్వంలో భారతదేశంలో ఆంగ్ల భాష ప్రవేశపెట్టబడింది. భారతదేశంలో ఆంగ్ల భాష ఎప్పుడు ప్రవేశపెట్టబడింది, ఎవరి ఆధ్వర్యంలో జరిగింది అంటే 1835 సంవత్సరంలో ఆనాటి విద్యావేత్తగా పేరు పొందినటువంటి లార్డ్ మెకాలే నేతృత్వంలో విలియం బెంటిక్ హయాంలో ఆంగ్ల విద్య ప్రవేశపెట్టబడింది. ఆనాటి ఆంగ్ల భాష విద్యా ప్రభావం వల్ల, క్రైస్తవ మిషనరీలు స్టార్ట్ చేయడం వల్ల ఈ యొక్క హైందవ విధానంలో నూతన మార్పులతో పాటుగా ఆంగ్ల భాషను విద్యను అభ్యసించి తద్వారా ప్రపంచ దేశాల్లో ఆ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి అర్థాలను, ఆ గ్రంథ రచనలను విశేషంగా అధ్యయనం చేసి తద్వారా విద్య, వైద్య రంగాల్లో నూతన మార్పులు వరవడికి శ్రీకారం చుట్టింది ఆంగ్ల విద్య. ఆ విధంగా ఆంగ్ల విద్యను బ్రిటిష్ యొక్క పరిపాలనా కాలంలో లార్డ్ మెకాలే నేతృత్వంలో 1835లో ప్రవేశపెట్టారు అన్న విషయం మనం చెప్పాం. ఆ విధంగా లార్డ్ విలియం బెంటిక్, అదేవిధంగా రెప్పన్ ప్రభు యొక్క ప్రాధాన్యత గురించి మనం ఇప్పుడు చూస్తాము. రెప్పన్ ప్రభు భారతదేశానికి రాజ ప్రతినిధులుగా వచ్చినటువంటి ప్రముఖ వ్యక్తుల్లో ప్రజల అభిప్రాయాన్ని, ప్రజల ప్రేమాభిమానాలను పొందినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే రెప్పన్ ప్రభు. ప్రజా సంక్షేమమే ప్రధాన కర్తవ్యంగా
ప్రజా సంక్షేమమే తన ప్రథమ లక్ష్యంగా ఎంచుకొని ప్రజల యొక్క అభిమానాన్ని, ప్రేమాభిమానాన్ని పొందినటువంటి గొప్ప వీరుడుగా, గొప్ప వ్యక్తిగా పేరు పొందినటువంటి వ్యక్తి రిప్పన్ ప్రభు. రిప్పను విశాలమైనటువంటి హృదయం కలిగినటువంటి ఇతడు మేధా సంపత్తి కలిగినటువంటి రిప్పన్ విశాలమైన హృదయాన్ని కలిగి ప్రజా సంక్షేమం కోసం పనిచేశాడు. అందుకు రిప్పన్ ఏ ఆశయాలతో పనిచేశాడు భారతదేశంలో ఇతను అనేది చూస్తే విలియం బెంటిక్ యొక్క పరిపాలన అనంతరం, విలియం బెంటిక్ యొక్క పరిపాలనా కాలం వల్ల, విలియం బెంటిక్ యొక్క రాజ్యాన్ని, విలియం బెంటిక్ యొక్క పరిపాలనా కాలంలో ఏ విధమైతే అతను రాజ్య పరిపాలన చేశాడో విలియం బెంటిక్ వల్లే ఇతడు కూడా అతని యొక్క పరిపాలనా కాలం శాంతియుతంగా, అతని కాలం అంతా కూడా అభ్యుదయానికి నిదర్శనంగా నిలిచింది. అంటే విలియం బెంటిక్ యొక్క పరిపాలనా కాలం ఏ విధంగా నూతన సంస్కరణలు ప్రవేశపెడుతూ సనాతన సాంప్రదాయాలను, ఆనాటి మూఢాచారాలను ఖండిస్తూ నూతన సంస్కరణలు ప్రవేశపెట్టి శాంతియుతంగా అతని యొక్క పరిపాలనా కాలం అభ్యుదయంగా కొనసాగిందో రిప్పన్ యొక్క పరిపాలనా కాలం కూడా ఆ విధంగానే కొనసాగింది. అందుకు రిప్పన్ భారతదేశంలో ఏ విధమైనటువంటి ఆశయాలతో, ఏ విధమైనటువంటి లక్ష్యాల కోసం పనిచేశాడు అనేది ఒకసారి మనం చూస్తే భారతీయ సంక్షేమమే తన ధ్యేయంగా, భారతీయులకు కావాల్సినటువంటి వసతులు కల్పించడం ద్వారా, ఆనాటి జీవనాధారంగా ఉన్నటువంటి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా, ఆనాటి ప్రజల యొక్క సంక్షేమం కోసం పనిచేయడం ద్వారా, ప్రజల యొక్క మనల్ని పొందడం ద్వారా యొక్క రాజ్యంలో ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తిగా రాజ్య పరిపాలన చేసినటువంటి వ్యక్తి రిప్పన్గా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు అతను యొక్క ఆశ ఏంటంటే విదేశాంగ విధానంలో శాంతిని నెలకొల్పుదా, ఆయా దేశాలతో సామరస్యంగా, సోదర భావంతో సామరస్యమైనటువంటి చర్చల ద్వారా యుద్ధాలు జరగకుండా యుద్ధాలని నివారించడానికి తన వంతుగా కృషి చేసినటువంటి వ్యక్తి లార్డ్ రిప్పన్. అంతేకాకుండా ఇతని యొక్క పరిపాలనా కాలం అంతా ఏం చేయడంటే, ఇతని దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడంటే స్థానిక పరిపాలన ప్రవేశపెట్టడానికి ఇతనికి కూడా, అంటే స్థానిక పరిపాలన ఉన్నతమైనదిగా భావించాడు ఇతను లార్డ్ రిప్పన్. అందుకని ఇతను ఏం చేశాడంటే ఈ స్థానిక పరిపాలన ద్వారా భారతీయులకు రాజకీయ విద్యను నేర్పించడం, తద్వారా ప్రజలను చైతన్యవంతులను చేసి ఈ యొక్క స్వయం పాలనలో వాళ్ళకి తర్ఫీదు ఇచ్చడం, అంటే వీళ్ళని స్థానిక పరిపాలన ప్రవేశపెట్టడం ద్వారా పరిపాలన ఏ విధంగా కొనసాగుతుంది, పరిపాలన ఎలా జరుగుతుంది అన్న విషయాన్ని ప్రజలకు తెలియడం కోసం ప్రజలను విద్యావంతులు చేసి, మొట్టమొదటిసారిగా ఏం చేశారంటే ప్రజలను విద్యావంతులు చేసి తద్వారా వాళ్ళకి రాజకీయ విద్యను నేర్పించి వాళ్ళని చైతన్యవంతులు చేస్తే స్వయం పాలన విషయం ఎలా ఉంటుందనే విషయంలో తర్ఫీదు ఇవ్వడానికి అనేక సంస్కరణలు తీసుకొచ్చాడు. ఈ చివరికి ఈ ప్రజా సమస్యలను వీళ్ళు తీర్చినప్పుడే ఈ సంస్కరణలు అభివృద్ధి చెందుతాయని భావించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే రిప్పన్ అన్నమాట. అయితే వీళ్ళ రాజకీయ విషయాలు, విద్యను బోధించాలి అంటే, రాజకీయ విషయంలో వీళ్ళని భాగస్వాములు చేయాలంటే వీళ్ళని ప్రధానంగా విద్యావంతులు చేయాలి. అంతేకాకుండా ఆనాటి ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలను పరిష్కరించిన తర్వాత తద్వారా వీళ్ళు రాజకీయ విషయాల్లో ఎంటర్ అయ్యే విషయాల్లో వీళ్ళకి తగినటువంటి తర్ఫీదుని ఇవ్వాలి అని భావించినటువంటి వ్యక్తి లార్డ్ రిప్పన్. రిప్పన్ యొక్క పరిపాలనా కాలంలో ముఖ్యంగా రిప్పన్ కొన్ని సంస్కరణలు ప్రవేశపెట్టాడు. రిప్పన్ యొక్క స్వదేశీ విధానంలో లేకపోతే ఆంతరిక విధానంలో అతను ప్రవేశపెట్టినటువంటి సంస్కరణలు ఎలా కొనసాగాయి, అతను ప్రవేశపెట్టిన యొక్క సంస్కరణ యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, మొట్టమొదటిసారిగా ప్రాంతీయ భాషా చట్టం మొట్టమొదటి స్వేచ్ఛ కల్పించినటువంటి విధానం. అదేవిధంగా కర్మాగార చట్టం, కర్మాగారంలో పిల్లలు పనిచేసినటువంటి కాలానికి సంబంధించినటువంటి, అదేవిధంగా ఎంత కాలం, ఎంత వయసు వాళ్ళు ఎప్పటి వరకు పనిచేయాలి, అలాగే కాలం నిర్ణయం విధానం గురించి, కర్మాగారంలో పనిచేసినటువంటి శ్రామికుల గురించి ఒక చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ప్రముఖ వ్యక్తి లార్డ్ రిప్పన్. స్థానిక స్వపరిపాలనలో సంస్కరణలు, స్థానిక స్వపరిపాలన విధానం ఏ విధంగా కొనసాగాలి అంటే, మనకి స్థానిక స్వపరిపాలన అన్న విధానం గురించి మాట్లాడే సందర్భంలో ఎవరి గురించి ఎక్కువ ప్రస్తావన వస్తుందంటే చోళుల యొక్క పరిపాలన స్థానిక స్వపరిపాలనకి నాంది అని చెప్తారు. అదేవిధంగా బ్రిటిష్ వారి యొక్క పరిపాలనా కాలంలో
వాటి హిస్టరీ మొదలుకొని లార్డ్ మౌంట్ బాటన్ వరకు వీళ్ళ గురించి వీళ్ళ యొక్క గవర్నర్ జనరల్ అందరి గురించి మాట్లాడుతున్న సందర్భంలో స్థానిక స్వపరిపాలనకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరైనా ఉన్నారా, అతని యొక్క ప్రాధాన్యత ఏంటి, అతను ఎవరు అంటే అతనే లార్డ్ రిప్పన్. స్థానిక స్వపరిపాలన అన్న పేరు కూడా మనకి ఎవరు గుర్తుకొస్తారంటే లార్డ్ రిప్పన్ యొక్క సంస్కరణ గుర్తుకొస్తాయి. అదేవిధంగా ఇతర భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి విద్యా సంస్కరణ, అదేవిధంగా ఇతర భారతదేశంలో ప్రవేశపెట్టిన సివిల్ సంస్కరణ యొక్క ప్రాధాన్యత ఒకసారి మనం చూద్దాం. మొట్టమొదటిసారిగా ప్రాంతీయ భాషా చట్టం యొక్క ప్రాధాన్యత చూస్తూ పత్రికలకు స్వేచ్ఛ ఇచ్చే విషయంలో లిట్టన్ ప్రభుత్వం ఇంతకుముందు చాలా దుర్మార్గంగా వ్యవహరించింది, పత్రికలపైన నిషేధం విధించింది. లార్డ్ రిప్పన్ కంటే ముందుగా పనిచేసినటువంటి లార్డ్ లిట్టన్ యొక్క పరిపాలనా కాలంలో పత్రికా స్వేచ్ఛ హరించబడింది. లిట్టన్ తర్వాత భారతదేశానికి గవర్నర్ జనరల్గా పనిచేయడానికి వచ్చినటువంటి లార్డ్ రిప్పన్ అతను ప్రవేశపెట్టినటువంటి పత్రికా స్వేచ్ఛని ఏ విధంగా అయితే హరించి వేస్తాడో అతని యొక్క విధానాలని పత్రికా స్వేచ్ఛపై ఉన్నటువంటి విధానాన్ని రద్దు చేసి పత్రికలు స్వేచ్ఛాయుతంగా పత్రికలు వాళ్ళు రాసుకునే విధంగా ఏర్పాటు చేస్తారు. ఆనాటి ప్రధాన పత్రికలన్నీ కూడా ఇతని యొక్క పరిపాలన కాలంలో ఆంగ్ల భాషలో ముద్రితం అవడానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు. తద్వారా ప్రాంతీయ భాషల్ని కూడా అడుగంటిపోయాయి, దాని యొక్క ప్రాధాన్యతను కోల్పోయాయి. ఎందుకంటే ఇంగ్లీష్ భాషలోనే పత్రికలు ముద్రించడం వల్ల, ప్రాంతీయ భాషల్లో ముద్రలు లేకపోవడం వల్ల, ప్రాంతీయ పత్రికలకు స్వేచ్ఛ లేకపోవడం వల్ల వాళ్ళు యొక్క పత్రికల స్వేచ్ఛను హరించినటువంటి సందర్భం లార్డ్ లిట్టన్ కాలంలో చూస్తాం. కానీ రిప్పన్ ప్రభు వచ్చిన తర్వాత పత్రికల స్వేచ్ఛతో పాటు అతను ప్రవేశపెట్టినటువంటి కొన్ని చట్టాలను రద్దు చేసి రిప్పన్ ప్రభుని అతను కొన్న కాలంలో ఉన్నటువంటి ప్రతి భాషా పత్రికలకు కూడా స్వేచ్ఛ ఇచ్చాడు అనమాట. స్వేచ్ఛయుతంగా పత్రికలు ముద్రించే అవకాశం కల్పించాడు. ఇతర రాకతోటి దేశ భాషలన్నీ కూడా తమ యొక్క ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అందువల్ల అతను పత్రికలకు స్వేచ్ఛించినటువంటి విధానం చూసినటువంటి పత్రికల వాళ్ళు అతన్ని పొగుడుతూ ఫ్రెండ్ ఆఫ్ ఇండియన్గా ప్రస్తావించారు. ఫ్రెండ్ ఆఫ్ ఇండియన్ పత్రికల వాళ్ళు లార్డ్ రిప్పన్ పొగుడుతూ ఫ్రెండ్ ఆఫ్ ఇండియన్స్ కి మంచి స్నేహితుడిగా పేరు పొందాడు. ఎందుకంటే ఎప్పుడైతే ఇంగ్లీష్ భాషలోనే పత్రికలు ముద్రించాలి, లేదా మేము చెప్పిన విధానంగానే కొనసాగించాలి, మేము చెప్పిన చేతల్లోనే మీరు పనిచేయాలని ఏ విధంగా అయితే పత్రికలపై నిషేధం విధించి ఆంగ్ల పత్రికలకే ప్రాధాన్యత ఇచ్చాడో లార్డ్ లిట్టన్, ఆ పత్రికాలన్నింటిని విధానాలను రద్దు చేసి పత్రికలకు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం కల్పించడం ద్వారా, ప్రాంతీయ భాషల్లోనే పత్రికలు ముద్రించే అవకాశం కల్పించడం ద్వారా ప్రాంతీయ భాషలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తద్వారా ఈ యొక్క పత్రికలకి ఎక్కువ ప్రాముఖ్యత ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి పత్రికల వారి ఇతన్ని ఫ్రెండ్ ఆఫ్ ఇండియన్గా కీర్తించబడ్డాడు లార్డ్ రిప్పన్. నెక్స్ట్ కర్మాగార చట్టం. కర్మాగార చట్టానికి సంబంధించి 1881 సంవత్సరంలో భారతదేశంలో ప్రధానంగా 90 కర్మాగారాలు పనిచేసాయి. ఇది వచ్చేటానికి 1881 సంవత్సరం వచ్చినప్పటికీ భారతదేశంలో 90 కర్మాగారాలు ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉండేవి. మరి 1881కి 90 కర్మాగారాలు భారతదేశంలో వర్క్ చేస్తున్న సందర్భంలో అందులో పనిచేసే కార్మికుల కోసం ఒక చట్టాన్ని తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో ఏం చేశారంటే, తొలిసారిగా 7 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి పిల్లలు రోజుకి 9 గంటలు మించి పని చేయకూడదు అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. ఇదే భారతదేశంలో ప్రముఖంగా పిల్లల కోసం కార్మిక చట్టాల యొక్క ప్రాధాన్యతను గుర్తించినటువంటి చట్టంగా పేర్కొంది. 7 సంవత్సరాల నుండి 10 సంవత్సరాలకు సంబంధించినటువంటి వయసు కలిగినటువంటి పిల్లలు రోజుకి 9 గంటల పని దినాలు మాత్రమే ఉండే విధంగా అతడు ఒక చట్టాన్ని, కర్మాగార చట్టాన్ని తీసుకున్నటువంటి సందర్భం మనం చూసాం. అంతేకాకుండా అపాయకరమైనటువంటి పరికరాలు ఎక్కడైనా ఉంటే యంత్రాలు పనిచేసే చోట పిల్లలు దూరంగా ఉండాలని దాని చుట్టూ కంచి వేసి వాటిని భద్రపరిచినటువంటి విధానం గురించి కొన్ని సూచనలు చేసినటువంటి సందర్భం మనం చూసాం. అంతేకాకుండా ఈ ప్రమాదకరమైనటువంటి యంత్రాల దగ్గర కానీ, ఆ మిషన్ల దగ్గర కానీ
స్త్రీలు కానీ పిల్లలు కానీ ఆ యొక్క పనులకు అక్కడ నియమించకూడదని, అంతేకాకుండా స్త్రీలకు ప్రమాదకరమైనటువంటి పనులు ఏమి చెప్పకూడదని, వారి పని గంటలు కూడా తగ్గించే విధంగా ఏర్పాటు చేశాడు. అంతేకాకుండా ప్రతిరోజు పనిచేస్తున్నటువంటి సందర్భంలో 1 గంట విరామంగా నెలకి 4 రోజులు సెలవు ఇచ్చే విధంగా నిబంధనల ప్రకారం అరుదైన కొందరు ఉద్యోగుల్ని నియమించిన సందర్భం మనం చూసాం. అంటే ఇంచుమించు నెలకి 4 రోజులు సెలవు దినాలుగా పనిచేస్తున్నటువంటి 9 గంటల్లో 1 గంట రెస్ట్ తీసుకునే విధంగా, అంతేకాకుండా వీళ్ళ కర్మాగారాల్లో ఈ స్త్రీలు కానీ పిల్లలు కానీ ఎటువంటి పరిస్థితుల్లో పనిచేస్తున్నారు, వాళ్ళకి ఎటువంటి యొక్క సౌకర్యాలు యొక్క ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం కల్పిస్తుంది అన్న విషయాన్ని తెలియజేయడం కోసం కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల్ని నియమించినటువంటి సందర్భం మనం చూసాం. తద్వారా కర్మాగార చట్టం చాలా పకడ్బందీగా అమలు చేయడానికి అధికారులు నియమించాడు. అంటే ఇక్కడ ప్రాంతీయ భాష చట్టం స్వేచ్ఛకు ఇబ్బంది కలిగినటువంటి లిట్టన్ కాలం నుంచి రెప్పలు వచ్చిన తర్వాత ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యత, స్వేచ్ఛయుత వాతావరణం కల్పించబడింది. కర్మాగార చట్టంలో స్త్రీలు పిల్లలు ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేయకూడదని, పిల్లలు ఎస్పెషల్లీ 9 గంటలు మించి పనిచేయకూడదని, రోజుకి 7-10 సంవత్సరాల పిల్లలు వయసుకు మించినటువంటి పిల్లలు దానికంటే తక్కువ పిల్లల్ని యంత్రాల దగ్గర తీసుకురాకూడదని కొన్ని కర్మాగార చట్టం సంబంధించినటువంటి విధానాన్ని, కొన్ని సంస్కరణలు మార్పులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి లార్డ్ రిప్పన్. నెక్స్ట్ స్థానిక స్వపరిపాలన. భారతదేశంలో రిప్పన్ ప్రవేశపెట్టిన సంస్కరణ అన్నింటిలోకెల్లా ముఖ్యమైనదిగా స్థానిక స్వపరిపాలన గురించి మనం చూస్తూ ఉన్నాం. ఇతను ఏం చేసిందంటే మొట్టమొదటిసారిగా స్థానిక స్వపరిపాలన సంస్థను ప్రవేశపెట్టి జిల్లా స్థాయి, అదేవిధంగా పురపాలక స్థాయి, అదేవిధంగా తాలూకా స్థాయి, గ్రామ స్థాయిగా ఇతను విభజన చేశాడు. ముఖ్యంగా ఇతని యొక్క స్థానిక స్వపరిపాలన విషయాన్ని చూస్తే మొట్టమొదటిసారిగా జిల్లా స్థాయిగా, తర్వాత తాలూకా స్థాయి, తర్వాత పురపాలక స్థాయిగా, తర్వాత గ్రామ స్థాయిగా యొక్క రాజ్యాన్ని విభజనకు అవకాశం కల్పించాడు. అతను ఒక ప్రాంతాన్ని తీసుకొని జిల్లాగా, అదేవిధంగా ఒక తాలూకాగా, ఒక పురపాలికగా, ఒక గ్రామ స్థాయిగా నెలకొల్పి అధికార విభజన చేయడం ద్వారా ఆయా ప్రాంతాల్లో కొంతమంది సభ్యులను ఎన్నుకోవడం ద్వారా పరిపాలన గ్రామ స్థాయి వరకు కొనసాగుతుంది అని అతను కొన్ని నూతన సంస్థలను ప్రవేశపెట్టాడు. స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సహాయం చేసే విధంగా అధికారులు అనేవాళ్ళు నిర్మాణాత్మకమైనటువంటి పాత్రను పోషించే విధంగా అతను కొన్ని మార్పులు తీసుకొచ్చాడు. సరే, జిల్లా స్థాయిని తాలూకాగా, పురపాలికగా, గ్రామ స్థాయిగా ఇలా విభజన చేసి కొంతమంది ప్రముఖుల చేత, కొంతమంది రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల చేత, వాళ్ళ అధికారుల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తుల చేత ఇది కొనసాగుతూ దీనికి ఈ యొక్క స్థానిక సంస్థలకు కావాల్సినటువంటి ఈ యొక్క ఆదాయం విషయంలో కానీ, ఈ సంస్థలకు కావాల్సినటువంటి అమౌంట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి చేయూతను అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మాణాత్మకమైనటువంటి పాత్రను పోషించాలి అన్న ఉద్దేశంతో స్థానిక స్వపరిపాలనలో కొన్ని నూతన సంస్కరణలు ప్రవేశపెట్టినటువంటి వ్యక్తిగా మనకు లార్డ్ రిప్పన్ గురించి తెలుస్తుంది. అంతేకాకుండా లార్డ్ రిప్పన్ యొక్క పరిపాలనా కాలంలో ప్రవేశపెట్టినటువంటి మరొక కొన్ని సంస్కరణలు ఏంటంటే విద్యా సంస్కరణలు. ఇతని యొక్క కాలంలో ప్రవేశపెట్టినటువంటి మరికొన్ని సంస్కరణలు విద్యా సంస్కరణలు. ఏంటి ఆ విద్యా సంస్కరణల గురించి మనం చూస్తే భారతీయ విద్యారంగంలో సంస్కరించడానికి 20 మంది సభ్యులు గల ఒక కమిషన్ను ఏర్పాటు చేశాడు. ఇది హంటర్ కమిషన్గా పేరు పొందింది. ఏంటి ఈ హంటర్ కమిషన్ యొక్క ప్రాధాన్యత ఏంటంటే ప్రాథమిక విద్య, సెకండరీ విద్య వ్యాప్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇతని యొక్క హయాంలో నూతన సంస్కరణ విద్యా సంస్థలో భాగంగా లార్డ్ హంటర్ కమిషన్ నియమించడం అనేది జరిగింది. ఆనాటి విద్యావేత్తగా ఉన్న లార్డ్ హంటర్ యొక్క నేతృత్వంలో భారతదేశంలో ఒక నూతన సంస్థలను ప్రవేశపెట్టే ఉద్దేశంతో లార్డ్ రిప్పన్ హంటర్ కమిషన్ నియమించారు. హంటర్ కమిషన్ ప్రాథమిక, సెకండరీ విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకతను తెలియజేసింది. అంతేకాకుండా విద్యా సంస్కరణలో భాగంగా ఉన్నత విద్యకు
ప్రైవేటు యాజమాన్యం వారు ముందుకు రావాలని, విద్యా సంస్థలకు ప్రభుత్వం ఆర్థిక చేయూతను అందించాలని తెలియజేసింది. అంటే ప్రాథమిక విద్య, సెకండరీ విద్యకు ప్రాధాన్యత ఇస్తూనే ప్రభుత్వం తన యొక్క విధి విధానాలు కొనసాగిస్తూనే ఉన్నత విద్యకు సంబంధించి ప్రైవేటు యాజమాన్యాల వారు ముందుకు రావాలి, అంతేకాకుండా విద్యా సంస్థలకు ప్రభుత్వం కొంత ఆర్థిక సహాయాన్ని అందించగలగాలి అని అతను సూచించినటువంటి విధానం అని తెలుస్తుంది. ఈ సిఫార్సులు ఎప్పుడైతే ఈ హంటర్ కమిషన్ ఆయా సిఫార్సులను సూచించిందో, హంటర్ కమిషన్ సూచించినటువంటి సిఫార్సులను రిప్పన్ ప్రభు అమలు జరిపింది. కొంతమంది కొన్ని కమిషన్లు నియమించిన తర్వాత అవి అలాగే కొనసాగుతూనే ఉంటాయి. ఇంకా అవి ఎప్పటికీ దానికి అంటారు అంటే ఒక కమిషన్ వేసామా, అది ఏం చెప్పింది ఏంటి, అతనికి ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే అవి పాసిబుల్ అయ్యేలా ఉంటే అది చూస్తారు, లేని పక్షంలో అత్యధిక వ్యయం అయ్యేలా ఉంటే వాటిని తీసి పక్కన పెడతారు. కానీ రిప్పన్ ప్రభు ఆ విధంగా చేయలే. తన దేశం కాని దేశాల్లో ఇక్కడ రాజ్య పరిపాలన చేస్తూ ప్రజల యొక్క మన్ననలను పొందుతూ ప్రజా పరిపాలన అభిష్టంగా ప్రజల ఇష్టానికే రాజ్య పరిపాలన కొనసాగిస్తున్నటువంటి లార్డ్ రిప్పన్ ప్రభుత్వం యొక్క విషయంలో ప్రాథమిక మధ్యస్థాయి విషయాలన్నీ కూడా ప్రభుత్వం కొనసాగిస్తూనే ఉన్నత స్థాయి విద్యను కొనసాగించడానికి ప్రైవేటు యాజమాన్యాలు ముందుకు రావాలని, అంతేకాకుండా విద్యాభివృద్ధికి తన వంతు కృషి చేయడానికి భాగంగా విద్యా సంస్థలకి తన వంతు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించే విషయంలో ముందుకు రావాలి, ప్రభుత్వం యొక్క విధానాలు కొనసాగాలి అనేటువంటి ఉద్దేశంతో విద్యా సంస్థలకు ప్రభుత్వం ఆర్థిక సహకారం చేయాలని ఆనాటి విద్యా సంస్థలు ప్రవేశపెట్టినటువంటి హంటర్ యొక్క విధి విధానాలను లార్డ్ రిప్పన్ కొనసాగించిన విషయం మనం చూస్తాం. అదేవిధంగా లార్డ్ రిప్పన్ ప్రవేశపెట్టినటువంటి మరొక సంస్కరణ ఏంటంటే సివిల్ సంస్కరణ. లార్డ్ రిప్పన్ ప్రవేశపెట్టిన సంస్కరణలు సివిల్ సంస్కరణ. ఇండియన్ సివిల్ సర్వీస్ ఉద్యోగులకు వయో పరిమితి ఇంతకుముందు చాలా తక్కువగా ఉండేది. ఇతను వచ్చిన తర్వాత దాన్ని పెంచడం అనేది జరిగిందనమాట. ఇండియన్ సివిల్ సర్వీస్, ఇండియన్ సివిల్ సర్వీస్ ఇంతకుముందు ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఎగ్జామ్స్ అన్ని కూడా ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళి ప్రముఖ వ్యక్తులు, విద్యావంతులు, అక్కడ ధనవంతులు అక్కడికి వెళ్ళి ఎగ్జామ్స్ రాసేవారు. తర్వాత కాలంలో భారతదేశంలో కూడా ఈ యొక్క ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్కి పెట్టడానికి అనుమతి లభించింది. అయితే లార్డ్ రిప్పన్ యొక్క పరిపాలనా కాలంలో ప్రవేశపెట్టినటువంటి విధానంలో నూతన సంస్కరణలో భాగంగా సివిల్ సంస్కరణలు ఏంటంటే ఇండియన్ సివిల్ సర్వీస్ సంబంధించినటువంటి వయో పరిమితిని 18 సంవత్సరాల నుండి 21 సంవత్సరాలకు పెంచడం అనేది జరిగింది. అప్పుడు 18 సంవత్సరాల నుండి అనంతరం ఇంకా ఎగ్జామ్స్ రాయడానికి లేదు. కాబట్టి అతి తక్కువ కాలంలో 18 సంవత్సరాల్లోనే ఆ వయసు మించిపోయిన తర్వాత ఇక రాయడానికి అనుమతి లేదు. కాబట్టి వయో పరిమితిని ఇండియన్ సివిల్ సర్వీస్ ఉత్తీర్ణత సాధించడానికి కావాల్సినటువంటి వయో పరిమితిని 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల కంటే పెంచి ఎక్కువ మంది భారతీయులకు ఇందులో కల్పించడానికి అవకాశం కలిగినటువంటి వ్యక్తి లార్డ్ రిప్పన్. ఇప్పుడే మనం వీటిని యూపీఎస్సీ నిర్వహించినటువంటి భారతదేశంలో ఎగ్జామ్స్ సివిల్ ఎగ్జామ్స్ అని పిలుస్తాం మనం. అందుకని సివిల్ సంస్కరణలు అన్నాడు సివిల్ సర్వీస్. ఇందులో మనం ఇప్పుడు వీటిని యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఎగ్జామ్స్ ఇవి. వీటిని ప్రజెంట్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అన్న విధానంలో మనకు విధానం జరుగుతుంది. ఇంతకుముందు ఐసిఎస్ అని పిలిచేవారు, ఇండియన్ సివిల్ సర్వీస్. ఇప్పుడు యూపీఎస్సీ నిర్వహిస్తున్నటువంటి ఎగ్జామ్స్ ని ఐఏఎస్, ఐపీఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, ఇండియన్ పోస్టల్ సర్వీస్ అంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఈ విధంగా యూపీఎస్సీ నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ ని ఇంతకుముందు సివిల్ సర్వీస్ అని అనేవారు. ఐసిఎస్ ఉద్యోగం మనకి భారత స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ వ్యక్తిగా పేరు పొందినటువంటి ఒక జై హింద్ ఢిల్లీ, చలో ఢిల్లీ జై హింద్ నినాదాలు ఇచ్చినటువంటి ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ఆజాద్ హింద్ ఫౌజ్ యొక్క స్థాపన చేపట్టినటువంటి సుభాష్ చంద్రబోస్ ఐసిఎస్ ఉద్యోగి. ఆ విధంగా భారతదేశంలో ఎక్కువ మంది సివిల్ సర్వీస్ కి అర్హత సాధించగలగాలి అంటే ఆనాటి వయో పరిమితి 10 సంవత్సరాలలోనే అయిపోతుంది. కాబట్టి
18 సంవత్సరాల నుండి 21 సంవత్సరానికి సివిల్ సర్వీస్ యొక్క వయో పరిమితిని పెంచినటువంటి వ్యక్తి ఇక్కడ ఎవరంటే లార్డ్ రిప్పన్. లార్డ్ రిప్పన్ యొక్క నేతృత్వంలో భారతదేశంలో ఇండియన్ సివిల్ సర్వీస్ యొక్క ఉద్యోగులు అంటే 18 సంవత్సరాలతో క్లోజ్ అయిపోయినటువంటి ఆ వయసుని 21 సంవత్సరాలు పెంచడం ద్వారా భారతదేశంలో ఎక్కువ మంది ఈ సివిల్ సర్వీసులకి ఎన్నిక కావడానికి ఇది ఒక ప్రముఖమైనటువంటి విధానంగా సంస్కరణలుగా మనకి తెలుస్తుంది. కొన్ని ఆర్థిక సంస్థలకు సంబంధించి చూస్తే లార్డ్ రిప్పన్ ప్రవేశపెట్టినటువంటి స్వదేశీ సంస్థలతో కొన్ని భాగంగా మనం చూస్తాము. ఈ స్వదేశీ స్వాతంత్ర విధానంలో అతను ప్రవేశపెట్టిన సంస్కరణలో కొన్ని ఆర్థిక సంస్థలకు సంబంధించి చూస్తే అందులో ప్రజాహిత సంస్కరణ, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల హితం కోసం, ప్రజల యొక్క జీవన విధానాన్ని మెరుగుపరచడం కోసం, వారి యొక్క జీవన ప్రమాణ స్థాయిని పెంచడం కోసం, వాళ్ళ యొక్క ఆర్థిక ప్రగతి అభివృద్ధి కోసం లార్డ్ రిప్పన్ కొన్ని ఆర్థిక సంస్థలను ప్రవేశపెట్టాడు. అందులో భాగంగా ప్రజాహిత సంస్కరణలో చూస్తే అతను వ్యవసాయ అభివృద్ధి కోసం భారతదేశంలో ఆనాటి భారతదేశ ప్రాథమిక రంగం వ్యవసాయ రంగం. ఎందుకంటే 70 నుంచి 80% మంది ప్రజలు భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిది వ్యవసాయ రంగం. ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వ్యవసాయ రంగం. అలాంటి భారతదేశ వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ఇతను యొక్క లార్డ్ రిప్పన్ యొక్క పరిపాలనా కాలంలో ఇంచుమించు 1200 మైళ్ళు పొడవు కాలువలు త్రవ్వించాడు. 1200 మైళ్ళు పొడవు కాలువలు త్రవ్వించి 1,00,000 ఎకరాల భూమికి సాగులను తీసుకొచ్చినటువంటి వ్యక్తి లార్డ్ రిప్పన్. లార్డ్ రిప్పన్ యొక్క పరిపాలనా కాలంలో ఇంచుమించు వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం 1200 మైళ్ళు పొడవున కాలువలు త్రవ్వించి 1,00,000 ఎకరాల భూమికి అంటే సాగు భూమిని అతను వాడుకలోనికి అంటే సాగులోకి ఆ భూమిని తీసుకొచ్చినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇందులో అనేక రవాణా సౌకర్యం దేశవ్యాప్తంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి, పట్టణం నుంచి గ్రామానికి స్థాయి వరకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచినటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇతని యొక్క పరిపాలనా కాలంలో ఇతడు యొక్క ప్రతిభను ఆధారంగా చేసుకొని ఇతను భారతీయుడు, ఇతను బ్రిటిష్ వాడు, ఇతను భారతీయుడు అనే ఒక తారతమ్యం లేకుండా అర్హతను బట్టి, అతని యొక్క కెపాసిటీని బట్టి, అతని యొక్క విద్యా విధానాన్ని బట్టి పదవులు ఇచ్చినటువంటి సందర్భం మనకి తెలుస్తుంది. అంటే భారతీయులకు సైతం ఉన్నత పదవులు ఇచ్చినటువంటి వ్యక్తి. అంతేకాకుండా కౌలుదారుల రక్షణ కోసం కొన్ని చట్టాలు ప్రవేశపెట్టడమే కాకుండా ఆయుధగార చట్టాన్ని రద్దు చేసి దేశీయ పరిశ్రమను ప్రోత్సహించినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. అంటే ఆయుధ చట్టాలకు ప్రాధాన్యత తగ్గించి స్థానిక చట్టాల యొక్క ఉన్నతిని గ్రహించి ముఖ్యంగా భారతదేశంలో స్థానిక పరిశ్రమలు లాంటి దేశీయ పరిశ్రమలు నెలకొల్పడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినటువంటి వ్యక్తి లార్డ్ రిప్పన్. కాబట్టి లార్డ్ రిప్పన్ స్థానికతకు ప్రాధాన్యత ఇచ్చాడు, స్థానిక ప్రజల యొక్క సంక్షేమం కోసం చూశాడు. ఇంచుమించు 1200 మైళ్ళు కాలువ నీటిని తీసుకెళ్లి వ్యవసాయ భూమిని సాగులోకి తీసుకొచ్చాడు. ఆయుధ కర్మాగారాల యొక్క విధానాన్ని పరిశ్రమలు రద్దు చేసి స్థానిక పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చాడు. యూరోపియన్స్ లో పాటుగా మేధా సంపత్తిని బట్టి, ప్రతిభను బట్టి భారతీయులకు సైతం ఉన్నత ఉద్యోగాలు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తిగా ఎవరు కీర్తించబడ్డారు అంటే లార్డ్ రిప్పన్ కీర్తించబడ్డాడు. నెక్స్ట్ వన్, ఈ ఆర్థిక సంస్థలో భాగంగా గిల్బర్ట్ బిల్. ఇది ఆనాటి ప్రముఖంగా గొప్ప మార్పును అంటే లార్డ్ విలియం బెంట్ గారి పరిపాలనా కాలంలో 1829 సంవత్సరంలో సతీ సహగమన నిషేధ చట్టం భారతదేశంలో ఒక మూఢాచారాన్ని ఏ విధంగా అయితే పాలద్రోలిందో అప్పటి వరకు భారతదేశంలో భారతీయులకు సంబంధించిన కేసులు భారతీయ మెజిస్ట్రేట్ల వాళ్ళ యొక్క న్యాయస్థానంలో తీర్పును కొనసాగించాలని, వాళ్ళ కేసులు భారతీయులే వాదించాలని, న్యాయవాదులకు సంబంధించినవని దానికంటే ముందు కొన్ని చట్టం జరిగింది. 1873 చట్టం ప్రకారం
భారతదేశంలో యూరోపియన్స్ కానీ బ్రిటిషర్స్ కానీ, అంటే బ్రిటిష్ దేశానికి చెందినటువంటి వ్యక్తుల్ని కానీ, యూరోపియన్స్ ఖండంలో ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తిని కానీ ఒక క్రిమినల్ కేసు విషయంలో వాళ్ళని వాదించడానికి కానీ వాళ్ళ శిక్షని అనుమతించడానికి జడ్జీలుగా నియమించే అధికారం భారతీయులకి లేదు అని 1873లో ఒక చట్టం చేయబడింది. తద్వారా ఈ యొక్క యూరోపియన్స్ కానీ బ్రిటిష్ వారిని కానీ విచారించే అధికారం భారతీయ మెజిస్ట్రేట్లకు కానీ జడ్జీలకు కానీ వారికి లేదు. వాళ్ళకి సంబంధించినటువంటి కేసులు కానీ, ఆ సివిల్ కేసులు క్రిమినల్ సంబంధించినటువంటి కేసులు కానీ వారి న్యాయమూర్తుల చేతే అవి తీర్పులు ఇవ్వబడేవి. అయితే లార్డ్ రిప్పన్ వచ్చిన తర్వాత ఆనాటి లార్డ్ రిప్పన్ యొక్క మంత్రివర్గంలో ఒక ప్రముఖ వ్యక్తులుగా ఉన్నటువంటి సిపి ఎల్బర్ట్ను ఈ న్యాయానికి ఈ యొక్క సివిల్ దీనికి సంబంధించినటువంటి కేసుల విషయమై వాదోపవాదాల విషయమై ఒక చర్చించడానికి ఒక విధి విధానాలను రూపకల్పన చేయడానికి తన మంత్రివర్గంలో ఒక ప్రముఖ వ్యక్తిగా ఉన్నటువంటి సిపి ఎల్బర్ట్ని నియమించడం అనేది జరిగిందనమాట. ఎప్పుడైతే తన యొక్క కార్యనిర్వాహక సంఘంలో ఒక న్యాయ సభ్యుడిగా ఉన్నటువంటి సిపి ఎల్బర్ట్ని ఎప్పుడైతే నియమించారో అతను ఒక ఇది బ్రిటిష్ వారు లేదా యూరోపియన్స్ భారతీయులు అనేటువంటి తారతమ్యం లేకుండా అందరూ సమానంగా ఉండే విధంగా అతను ఒక చట్టాన్ని ఒక విధానాన్ని రూపకల్పన చేసినటువంటి సందర్భం మనం చూసామన్నమాట. ఇప్పుడు ఈ విధంగా ఐరోపా న్యాయమూర్తులు భారత న్యాయమూర్తులు అనేటువంటి తేడా లేకుండా న్యాయమూర్తుల విషయంలో అందరూ సమానమైనటువంటి ఉద్దేశంతో ఎవరి కేసుల విషయమైనా ఎవరైనా వాదించవచ్చు. యూరోపియన్స్ కానీ బ్రిటిష్ వారి కానీ కేసులు భారతీయులు వాదించకూడదనే విధానాన్ని అతను రూపుమాపినటువంటి సందర్భాన్ని మనం ఎవరి గురించి చూస్తున్నామంటే ఈ విధంగా భారతదేశంలో లార్డ్ రిప్పన్ యొక్క స్వదేశీ విధానంలో ఆర్థిక సంస్థల్లో భాగంగా సిపి ఎల్బర్ట్ను నియమించడం, తద్వారా ఇతను యూరోపియన్లను న్యాయమూర్తులను కానీ యూరోపియన్ల యొక్క సభ్యులను కానీ లేకపోతే బ్రిటిష్ వారికి సంబంధించిన సివిల్ కేసులను విచారించే అధికారం భారతీయ న్యాయమూర్తులకు కేటాయించడం అనేది జరిగింది. తద్వారా ఇక్కడ న్యాయమూర్తుల విషయంలో బ్రిటిష్ వారి న్యాయమూర్తులు భారతీయ న్యాయమూర్తులు అనేటువంటి వ్యత్యాసం లేకుండా సివిల్ కేసుల విచారణ విషయంలో కానీ క్రిమినల్ కేసుల యొక్క విచారణ విషయంలో కానీ యూరోపియన్ల యొక్క జడ్జిలతో సంబంధించి వాళ్ళ యొక్క విధి విధానాల ద్వారానే ఏ విధంగా అయితే నియమింపబడ్డారో భారతీయులకు కూడా పూర్తి స్వేచ్ఛనిచ్చి సివిల్ క్రిమినల్ కేసుల విషయంలో భారత మెజిస్ట్రేట్లకు న్యాయమూర్తులకు కూడా విచారించే అవకాశాన్ని కల్పించినటువంటి వ్యక్తి లార్డ్ రిప్పన్. అందువల్ల రిప్పన్ ప్రభు భారతీయులకు సుపరిచితుడిగా ఒక ఫ్రెండ్ ఆఫ్ ఇండియన్గా ఇందాక పేర్కొన్నటువంటి విషయంగా ఈ విషయం మనకి అవగాహన అవుతుంది. బ్రిటిష్ వారి యొక్క పరిపాలనా కాలంలో లార్డ్ రిప్పన్ ప్రవేశపెట్టినటువంటి ఈ నూతన సంస్కరణలే భారతదేశంలో స్థానిక స్వపరిపాలనా విధానం యొక్క మనుగడ, అతను తీసుకొచ్చినటువంటి విద్యా సంస్కరణలు, అతను తీసుకొచ్చినటువంటి సివిల్ సంస్కరణలు, అతను ప్రవేశపెట్టినటువంటి కర్మాగార చట్టం, అతను పరిపాలనా విధానానికి చూపించినటువంటి స్థానిక స్వపరిపాలనా పద్ధతులు భారతదేశంలో రిప్పన్ ప్రభు ఒక గొప్ప పరిపాలకుడిగా ప్రజా సంక్షేమం కోసం పనిచేసినటువంటి వ్యక్తిగా కొనసాగించాడు. అతను విధానాలు కొనసాగాయనే విషయం మనకి అవగాహన అవుతుంది.